నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్. ఫ్రీ బస్సు కారణంగా కొన్ని కుటుంబాలు ఆగమవుతున్నాయి. గతంలో చూసాం, మొన్నటికి మొన్న కూడా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ ఫ్రీ బస్సు కారణంగా ఒక కుటుంబమే చనిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో రూరల్ ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారులకు ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అనేది ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీ బస్సు కారణంగా ఏదైనా వాళ్ళంతా కూడా బయటికి పోయి పట్టణాలకు పోయి తీసుకుంటున్నారు. అదే తరుణంలో వీళ్ళు ఇక్కడ బిజినెస్ నడవకపోవడం వల్ల తెచ్చిన అప్పులు తీర్చలేక ఆ కుటుంబాలు అల్లకల్లోలం అవుతున్నాయి. చివరికి భూమి మీద ఉండనటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే ఘటన మనకు కర్ణాటక రాష్ట్రంలో జరిగింది మొన్న. ఒకసారి చూద్దాం. వార్త చూసినాక ఫ్రీ బస్సు యొక్క గొప్పతనం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఫ్రీ బస్ అనేది ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి కూడా ఫ్రీ బస్ అనేది నడుస్తూ ఉంది. దాంతోపాటు కర్ణాటకలో ఉంది, పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫ్రీ బస్ అనే పథకం కూడా నడుస్తూ ఉన్నది. సో దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూద్దాం వార్త. ఫ్రీ బస్సే మా చావులకు కారణం. కొడుక్కి పెళ్లి చేసిన 45 రోజులకే వ్యాపారి అసాధారణ నిర్ణయం. కర్ణాటకకు చెందిన ఓ చిరు వ్యాపారి అప్పుల బాధతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. వ్యాపారం సాగక అప్పుల బాధలు ఎక్కువై ఇంట్లో భార్య కొడుకును గొంతు నులిమి చంపేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారకర సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వ్యాపారి రాసిన సూసైడ్ నోట్లో కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం వల్ల తన వ్యాపారం సాగడం లేదని పేర్కొనడం గమనార్హం. ఇదే వీళ్ళ కుటుంబ సభ్యులు, తండ్రి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ భార్య, వీళ్ళ ముగ్గురు ఈ ఇబ్బందులు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితి. కర్ణాటక రాష్ట్రంలో హృదయ విదారకర సంఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఒక వస్త్ర వ్యాపారి తన భార్య కుమారుడిని హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా మండ్య ప్రాంతానికి చెందిన ప్రభాకర్ అనే వస్త్ర వ్యాపారి ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత కొన్ని రోజులుగా తీవ్ర డిప్రెషన్లో ఉన్నాడు. మానసిక ఒత్తిడి ఎక్కువ కావడంతో మంగళవారం తెల్లవారుజామున తన భార్య జ్యోతిని చున్నితో గొంతు నిలిపి చంపాడు. ఆమెను రక్షించేందుకు వచ్చిన కుమారుడు సంతోష్ను కూడా ఇదే రీతిలో హత్య చేశాడు. ఆపై నెహ్రూ నగర్లోని తన దుకాణానికి వెళ్ళి ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రభాకర్ దంపతులు తమ కుమారుడైన సంతోష్కు నెలన్నర కిందటే వివాహం జరిపించారు. తన భర్త, అత్తగారిని మామ హత్య చేసిన సమయంలో సంతోష్ భార్య గాఢ నిద్రలో ఉన్నారు. ఆమె యథావిధిగా ఉదయం నిద్ర లేచి టిఫిన్ రెడీ చేసి అత్తను నిద్ర లేపడానికి వెళ్ళగా గదికి తాళం వేసింది. ఇంట్లో ఎవరి అలికిడి లేకపోవడంతో వెంటనే ఇరుగు పొరుగు వారికి, బంధువులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఉచిత బస్సు ప్రయాణమే కారణమని కూడా సూసైడ్ నోట్ రాసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే కారణమని మహిళలంతా కూడా స్థానికంగా ఉండే దుకాణాల్లో కాకుండా సమీపంలోని పట్టణాలకు వెళ్ళి దుస్తులు కొనుగోలు చేస్తున్నారని, దాంతో తమలాంటి చిన్న వ్యాపారులు దివాలా తీస్తున్నారని కూడా సూసైడ్ నోట్ రాశారు. వ్యాపారాలు మందగించడంతో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ల సంస్థల వేధింపులు ఎక్కువయ్యాయని, అప్పులు తీర్చకపోతే ఫైనాన్స్ వాళ్ళు ఇంటి వద్దకు వచ్చి కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ కూడా సూసైడ్ నోట్లో రాసినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఉచిత బస్సు అనేది అంటే ప్రభుత్వానికి గొప్పని చెప్పుకోవడమే అవుతుంది తప్ప ఈ పేదోడికి ఎక్కడ న్యాయం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఉచిత బస్సు అని అందరూ అనుకుంటే నిజంగా ఉచిత బస్సు అనేది అందరి మహిళలకు మనకు ఉపయోగపడుతుందా? కూలీనాలు చేసుకునేటువంటి మహిళ ఎప్పుడైనా సిటీ పోతుందా? గట్టి కొడితే సంవత్సరంలో 4-5 సార్లు పోతుంది కావచ్చు, ఎవరైనా పోతారా? కానీ కేవలం ఈ యొక్క ఉచిత బస్సు పథకం అనేది ఒక మహిళ ఉద్యోగులకే పనిచేస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగులకే పనిచేస్తుంది తప్పించి కూలీనాలు చేసుకునేటువంటి మహిళలకు, ఈ గ్రామీణ ప్రాంత మహిళలకు అసలు యూజే కానటువంటి పథకం. ఈ తెలంగాణ రాష్ట్ర విషయానికి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఉచిత బస్సు ఉండడం వల్ల కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు వాళ్ళంతా కూడా బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా నిజంగానే మైక్రో ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైనా కొందామంటే బుర్రుమని బస్సు ఎక్కుతున్నారు, టుర్రుమని సిటీలలో దిగుతున్నారు. మరి వీళ్ళకు బిజినెస్ ఎక్కడ నడుస్తుంది? వాళ్ళ ఫైనాన్షియల్ ఎక్కడ? మిత్తికి 5 రూపాయల మిత్తి, 10 రూపాయల మిత్తికి తెచ్చుకొని చేస్తే లాస్ట్కు ఏమవుతుంది? ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఉచిత బస్సు అని చెప్పి పేద ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిజంగా గ్రామీణ ప్రాంతంలో ఇది నిజంగా చెప్తున్నామండి. మహిళలు అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ దీనివల్ల కుటుంబాలు ఆగమవుతున్నాయి, దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి. కొంతమంది మహిళలు అంటున్నారు, నీ అవి లొల్లైతుంది, ఉచిత బస్సు ఎందుకురా బాబు మాకని అంటున్నారు.
నువ్వు 2500 రూపాయలు పెట్టినావు, 2500 రూపాయలని మహిళలకు ఇస్తా అని చెప్పినావు. ఆ 2500లో 500 రూపాయలు బస్సులో అయిపోయినా కూడా 2000 రూపాయలు పప్పుకో ఒప్పుకో అయితే కదా, మరి 2500 ఎందుకు ఇస్తావు? నువ్వు ఉచిత బస్సులు పక్కా పెట్టు. ఆ ప్రైవేటు మన కార్పొరేట్ దాంట్లో ఈ పేద విద్యార్థులకు, పేద ప్రజలకు వైద్యం అందేలా చూడు. నువ్వు చదువుకున్నట్టు ఈ పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించు. ఏదో చిరు వ్యాపారాలను దెబ్బతీస్తున్నావు. ఇక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలను కూడా పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడింది. ఇక్కడ ఉచిత బస్సు అనేది ఏం లేదు. ఉచితాలతో ఏది కూడా కరెక్ట్ జరగది. ఉచితంగా ఉన్నది విలువనే లేదు ఉండదు. నిజంగా చెప్పాలంటే మనం ఫ్రీగా వర్క్ చేస్తాం, వాడైనా పిలుస్తారా? ఈ కాలంలో అటువంటి లేనే లేదు. ఉచితానికి అసలు విలువ లేదు. ఎందుకంటే కొట్టుకునే పరిస్థితి, బస్సులలో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. అదేవిధంగా లాస్ట్కు ఈ కర్ణాటక రాష్ట్రంలో జరిగినట్టు తెలంగాణలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది, కానీ బయటికి రావడం లేదు. అప్పట్లో ఏం జరిగేది, సరే ఇంట్లో గొడవలు భార్య భర్త లొల్ల అయితే సరే సర్దు మనకి ఇచ్చి నా భర్త కానీ, ఇప్పుడే ఉన్నది లొల్ల అయితే డైరెక్ట్ గురువాన్ని బస్సు ఎక్కుతున్నారు, అవ్వగారింటి వైపు ఉంటున్నారు, పంచాయతీలు అవుతున్నాయి. దానివల్ల కూడా కుటుంబాలకు కొన్ని డైవర్స్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇంకొక విషయం, రైతు బంధు అన్నారు, రైతు భరోసా ఇస్తామని, దానివల్ల తాగుబోతులు అవుతుందని చెప్తున్నారు. మీరు ఈ రైతు భరోసా తెచ్చింది మీ ప్రభుత్వమా గత ప్రభుత్వమా? అంటే అప్పుడు రైతుల గురించి ఆలోచించలేదా? ఇలాంటి ఘటనలు అంటే ఈ ప్రభుత్వంలో, ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్నాయి. మీరు అంటున్నారు సరే ఉచిత బస్సు ఇస్తానంటున్నారు. తెలంగాణ అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. సరే ఒక సుట్టబోడు వస్తాడు, సుట్టబోడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఓ సుక్కో ముక్క తెస్తాం. నువ్వు వచ్చినప్పుడు మరి మద్యం ధరలు పెంచలేదా? నువ్వేమన్నా ఉచితం ఇస్తున్నావు, ఇక్కడ మందు బాటిల మీద దాని మీద దీని మీద పెంచి తీసుకుంటున్నావు. నువ్వు ఇచ్చిన పేరు ఎక్కడిది? కుడి చేత్తో తీసుకుంటున్నావు, ఎడమ చేత్తో ఇచ్చేస్తున్నావు. అంతే కదా, కుడి చేత్తో ఇస్తున్నావు, ఎడమ చేత్తో తీసుకుంటున్నావు. ఏమున్నది అక్కడ? ఇంకా నువ్వు ఇచ్చింది పేరుకు ఉచితం. ఇలాంటివి ఉన్నాయి నిజంగానే. మామూలుగా ఏమంటున్నా అంటే దుడ్డు మింగొట్టాడు పోతే బర్రెను మింగొట్టాడు వచ్చిందని ఈ మధ్యలో చాలామంది అనుకుంటున్నాడు. అరే మంచి చేద్దామని ప్రభుత్వానికి మనం ఎన్నుకుంటే అవ్వాయి మనల్ని ఇంకా మింగొట్టాడు వచ్చిండ్రబాయ్ అని గ్రామస్థాయిలో అనుకుంటారు. ఇదంతా 3 బజార్ల ముచ్చడిది అంతా వట్టిగానే కాదు. కార్పొరేట్లో మరి ఆ పిల్లలకి, ఆ విద్యార్థులకు స్టైఫండి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి. ఈ ఉచిత బస్సు ఏంది? ఉచిత బస్సు ఇలా నిజంగా ఎవరికి లేదు. మహిళలను మీరు ఒకసారి గమనించండి. మీరు కూడా మీరే వద్దనుకుంటున్న పరిస్థితి వస్తుందా లేదా? ఉచిత బస్సు వల్ల మీరు ఎన్నిసార్లు ప్రయాణం చేస్తున్నారు? బాధ కలిగించవచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు. కానీ ఉచితాలతోటి చూడండి, ఒక వ్యాపారం, మనదే వ్యాపారం అనుకోండి. ఒకసారి వాళ్ళు వేరే కాడికి పోతే మన బాధ ఎట్లుంటుంది? కొన్ని కుటుంబాలు ఆనందవుతున్నాయి పెళ్ళైనాక, వాళ్ళ అవ్వగారింటి పోయి వాళ్ళు మన ఇంట్లో ఉంటే ఎట్లుంటారు? ఎట్లా బాధపడతాం మనం? అప్పుడు అక్కడ ఈ ఉచిత బస్సు వల్ల కార్పొరేట్ బట్టల షాపులకు అటు ఇటు పోతున్నారు, చేస్తున్నారు. వాడేం చేస్తున్నాడు? ఈ పొలిటికల్ నాయకులకు ఫండింగ్ చేస్తారు కదా, డబ్బులు ఇస్తాడు, పార్టీ ఫండ్ ఇస్తాడు, అందుకే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అట్లా మనడు పేదోడు ఇట్లే ఉంటున్నాడు. అంటే పేదోనికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం జరుగుతూ ఉన్నది. 2500 రూపాయలు 2500 రూపాయలు ఇస్తే నేను ఎవరు అద్దంటారో చూద్దాం, ఎంతమందికి న్యాయం జరుగుతుందో చూద్దాం. ఈ ఉచిత బస్సు వల్ల లాభం ఎక్కువ, చచ్చిపోవటంలో ఎక్కువ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ఉచిత బస్సు అని మీరు టామ్ చేసుకోవడం తప్పించి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఇదంతా కూడా కరెక్ట్ జరుగుతలేదు. రాను పోతూ ఉంటే ఈ వ్యవసాయం కూడా పరిస్థితి ఇంకా దివాలా తీసేటువంటి పరిస్థితి వచ్చింది. సరిగ్గా పంటలు పండుతలేవు, అవగాహన కరువైంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎల్నినో ప్రభావం వచ్చిందట. ఈ సంవత్సరం అసలు గడ్డు పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనకు వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇటు ఐఎండీ కూడా, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్తా ఉన్నారు. అసలు పరిస్థితి ఎలా ఉన్నది? మీకు ఇంకోటి చెప్తానండి రేవంత్ రెడ్డి గారు, అసలు గ్రౌండ్ లెవెల్లో పథకాలు పేదవాడికి అందుతున్నాయా, లేకపోతే అతను సంతృప్తిగా ఉన్నాడా, లేకపోతే అసంతృప్తిగా ఉన్నటువంటి విషయాలు మీ దగ్గరకు వస్తున్నాయా? అసలు ఏ పథకం బాగున్నది, ఏ పథకం బాగాలేదని ఉన్నదా? మీరు గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇస్తలేరు, కరెంట్ అన్నారు, సరే కరెంటు 0 బిల్ అటెండ్ చేస్తే కొంతమందికి వస్తలేదు, ఇంకా కూడా గ్యాస్ డబ్బులు కూడా ఇంకా వస్తలేవాట. ఈ ఉచిత బస్సు వాళ్ళని చేసుకోవాలి. మీకు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు మీకు మంచి సమాధానం ఇస్తున్నారో లేదో నాకు అర్థమైతలేదు. గతంలో కూడా గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో కూడా ఈ ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు దెబ్బతిన్నట్టు వాళ్ళ ప్రభుత్వం పోయింది. మీకేదో అట్లా కాదు, వాళ్ళకు సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వకపోవడం వల్ల ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్గా పనిచేయాలండి. గ్రౌండ్ లెవెల్లో తప్పు జరిగితే తప్పే చెప్పాలి తప్పించి మసిపూసి మారడికాయ చేయడం అయితే కరెక్ట్ కాదు. దానివల్ల కూడా ప్రభుత్వానికి దెబ్బతీసేటువంటి పరిస్థితి వచ్చింది గతంలో కూడా. మరి ఈ ప్రభుత్వానికి కూడా అట్లనే వస్తుంది కావచ్చు, వెనకెరక
కాబట్టి ఉచిత బస్సుతోటి నిజంగా చెప్పాలంటే వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, కుటుంబాలు ఆగమవుతున్నాయి, ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నారు. మంచి మంచి ఉద్యోగం, మంచి వైద్యం కల్పించండి, కార్పొరేట్ విద్య కల్పించండి, అప్పుడు కదా నిన్ను పేదోడు బరాబర్ మెచ్చుకుంటాడు. ఇదంతా చేయకపోవడం వల్ల చాలామంది జరుగుతూ ఉంది. ఇది గ్రౌండ్లో జరుగుతుంది. నిజంగా ఉచిత బస్సు నిజంగా చెప్పాలంటే రద్దు చేయాలి ఏ ప్రభుత్వం అయినా కూడా. దానివల్ల నిజంగా ఏం లేదు, వట్టిగా అది డీజిల్ ఆ బస్సులలో కొన్ని చోట్లనైతే డీజిల్ కూడా వృధా అవుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది నేను మొన్న అట్లా మా తాత వరుసగా ఇద్దరు అతను ఖాళీ చేస్తే బిజినెస్ ఎట్లా ఉండదని అడిగితే ఏమున్నది అని మాట్లాడి లాస్ట్కు హైదరాబాద్కు వరంగల్కు పోతున్నారు, నీ ఏం చెప్పుకోవాలి, దివాలా తీసినాను అని చెప్పుకోబట్టిండు ఆయన. గ్రామీణ ప్రాంతంలో బట్టలు అమ్ముకుంటోళ్ళు, లేకపోతే బట్టల షాప్ వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న కిరాణా షాప్ నడిపేటోళ్ళు, వాళ్ళ పరిస్థితి కూడా ఆగమే గోచరంగా తయారైంది. వాళ్ళే లబోదిబ్బమంటున్నారు. కాబట్టి ఏదైతే ఉన్నది ఉచిత బస్ కానీ రద్దు చేయండి. కొంతమందికి మన ఆడవాళ్లకు, మహిళలకు నిజంగా అండి ఇది పెద్ద డిఫాల్టే అండి. ఇది పథకం కేవలంగా మహిళలు ఉద్యోగులు చేసేటోళ్ళకే యూజ్ అవుతుంది తప్పించి మనలాంటి గ్రామ ప్రజలకు, గ్రామ మహిళలకు యూజ్ పడతలేదండి. నిజంగా అండి మీరు కూడా అనుకుంటున్నారు ఈ బస్ ఏంది, కథ ఏంది, ఈ ప్రయాణం ఏంది, వాళ్ళు తిట్టుడేంది, వీళ్ళు తిట్టుడేంది అని అనుకుంటారు పక్క. కాబట్టి ఉచిత బస్సు అనేది రద్దు చేస్తే తప్పకుండా మంచి రోజులు వస్తే వాళ్ళకు 2500 ఇర్రి, గ్యాస్ కనెక్షన్ ఇవ్వండి, అదేవిధంగా కరెంటు గృహజ్యోతి ఇచ్చేయండి. మహిళలకు ఎవరైతే పిల్లలకు ఇస్తానో కదా స్కూటీలు అవి ఇర్రి, లేకపోతే నిరుద్యోగులకు నిరుద్యోగం ఇస్తాను అది ఇర్రి. మీరు ఈ మన వ్యవసాయ పథకం కూడా మంచిగా అమలు చేయరు. ఈ రైతు భరోసా ఇస్తే రైతులకు ఇప్పటికైనా బాగుంటుంది కదా ఇస్తే, అవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ ప్రభుత్వాలు ఎట్లా తారుమారు అవుతాయో ప్రజల చేతుల్లోనే ఉంటాయి. ప్రజలు బరాబరే ఉంటే ఓకే, కానీ ప్రజలు అటు ఇటు అయినా అనుకో మళ్ళీ కథ వేరే ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో మీరు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి ఫీడ్బ్యాక్ కరెక్ట్గా తీసుకోండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి అధికారులారా మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్ ఇవ్వండి. గవర్నమెంట్కి ఇస్తే అప్పుడు కరెక్ట్ ఉంటుంది. కాబట్టి ఉచిత బస్సు అనేది కూడా రద్దు చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి పేదలు బతుకుతారు, గ్రామాల్లో కూడా వ్యాపారాలు సాగుతాయి. బడా వాళ్ళకు కొమ్మగా కాకుండా మనోడు కూడా దగ్గరోడు బాగుపడితే కూడా బాగుంటుంది. వాడు ఎవడో సిటీలో బాగుపడితే ఏమొస్తుంది, వాళ్ళే కాలయాపన చేస్తారు, వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళు ఏసీలలో ఉంటారు, కార్లలో తిరుగుతారు, అవన్నీ చేస్తారు. కాబట్టి ఇది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఎందుకంటే ఉచిత బస్సుతో ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి చెప్పించి ఒక్కటి కూడా అవసరమైనటువంటి పని జరగడం లేదని కూడా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. సో చూద్దాం మరి ఉచిత బస్సు గురించి. ఆల్రెడీ ఘటనలు కూడా జరిగినాయి, కుటుంబ కలహాలు కూడా జరిగింది, మళ్ళీ ఇది జరిగింది. మరి ఎక్కడికి వెళ్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం మరి ఉచిత బస్సు గురించి ఎట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో దానిపైన కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి గ్రౌండ్ లెవెల్ అని కూడా మేమైతే కోరుకుంటున్నాం. సో ఇది ఇప్పటివరకు కంటెంట్ చూస్తున్నాను ప్రజనాడి. థ్యాంక్ యూ సో మచ్.